హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం చికెన్ షేర్వా అయితే ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ చికెన్ షేర్వా ఇడ్లీలో కానీ, దోశల్లో కానీ, అలాగే పరోటా వేటుల్లోకైనా కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే చాలా త్వరగా కూడా అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దీనికి ఒక పావు కేజీ చికెన్ తీసుకోవాలి. ఇది మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఈ చికెన్ షేర్వాకి బోన్స్ అలాగే స్కిన్ అనేది ఉంటే చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్గా. అయితే చికెన్ అనేది నీట్గా వాష్ చేసేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ముక్కలకి అనేది బాగా పట్టేలాగా మొత్తం నీట్గా అయితే కలిపేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇది పక్కన పెట్టుకొని ఇది మనకి మ్యారినేట్ అయ్యేలోపు మనం ఇందులో కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం రండి. ఫస్ట్ అయితే ఈ మసాలాకి ఒక పెద్ద సైజు ఎర్రగడ్డను తీసుకొని దాంట్లో హాఫ్ మాత్రమే చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలండి, చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని. ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు అయితే వేసుకోవాలి. ఈ సోంపు వేయడం వల్ల టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది. ఇందులోనే కొంచెం చెక్క, 3 వరకు లవంగాలు వేసుకోవాలి. మీడియం సైజ్ టమాటాలు అయితే 1, చిన్న టమాటాలు అయితే 2, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని మెత్తగా అయితే పేస్ట్ పట్టేసుకోవాలి. ఈ విధంగా చూపించినట్టు మెత్తగా పేస్ట్ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక బౌల్ అయితే పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ తీసుకున్నాం కాబట్టి. ఇందులోనే 1 యాలక్కాయ, 1 చిన్న సైజు చెక్క, 2-3 లవంగాలు వేసుకొని కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇంతకుముందు పెద్ద సైజు ఎర్రగడ్డలో హాఫ్ ఏమో మసాలాలకు వేసుకున్నాం కదా, రిమైనింగ్ హాఫ్ ఏదైతే ఉందో అది చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఎర్రగడ్డలు అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంతకుముందు మనం కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కదా, ఇందులో ఇంకొక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక 4-5 నిమిషాల వరకు బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది 4-5 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అయితే వేసుకొని ఒక 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఇంతకుముందు కారం అనేది కొంచెమే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేసుకుంటున్నాము. ఇది ఫ్రై చేసేసిన తర్వాత మనం మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకుని బాగా మసాలా వాసన అంతా పట్టేలాగా ఒక 4 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. 4 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ కూడా ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ కూడా మనం ఫస్ట్ కొద్దిగానే వేసుకున్నాం కాబట్టి సాల్ట్ 1/2 టేబుల్ స్పూను, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా, ఇంకో 1/2 టేబుల్ స్పూన్ వచ్చి ఫ్రెష్గా దంచిన మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని వాటర్ అనేది ఇందులో 2 గ్లాసుల వరకు యాడ్ చేసుకోవాలి. నార్మల్ కుక్కర్లో అయితే 1.5 గ్లాస్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని 3 విజిల్స్ అనేవి రాణిస్తే సరిపోతుంది. నార్మల్ బౌల్లో కాబట్టి 2 గ్లాసుల వరకు అయితే వాటర్ అనేవి యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల వరకు బాగా అయితే బాయిల్ చేసుకోవాలన్నమాట. బాగా కుక్ చేసేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకుని 10 నిమిషాలు బాగా కుక్ చేసుకున్న తర్వాత మనం ఈ చికెన్ షేర్వాని ఎందులోకైనా వేసుకోవచ్చు. పరోటా కానీ, నాన్ కానీ, ఇడ్లీ ఆర్ దోశ వేటుల్లోకైనా కూడా ఈ చికెన్ షేర్వా అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇది 10 మినిట్స్ తర్వాత మనకి బాగా అయితే కుక్ అయిపోతుంది. మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే బాగా సరిపోతుంది. లాస్ట్లో ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం అనుకోండి, మన వేడి చికెన్ షేర్వా అయితే రెడీ. మన వీడియో కనుక నచ్చితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి.